నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. ఒడిశా నుంచి సికింద్రాబాద్కు గంజాయి అక్రమ రవాణా. 18 కిలోల గంజాయిని పట్టుకున్న రైల్వే పోలీసులు. మద్యం మత్తులో స్నేహితుని పొడిచి చంపిన వ్యక్తి. పోలీసుల అదుపులో నిందితుడు. నిజామాబాద్ కార్పొరేషన్ లో హాంగ్. అధికారం చేజెక్కించుకునేందుకు పార్టీల ఎత్తులు. మసాజ్ సెంటర్ ముసుగులో సాగుతున్న వ్యభిచారం గుట్టు రట్టు. KBHPలో నిర్వహిస్తున్న ఓ వెల్నెస్ స్పా సెంటర్ నిర్వాహకం. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, రైల్వే రక్షణ దళం సంయుక్తంగా చేపట్టిన ఆకస్మిక తనిఖీలలో అంతర్రాష్ట్రీయ గంజాయి అక్రమ రవాణా గ్యాంగ్ ను భగ్నం చేశారు. ఒడిశాలోని బాలుగావ్ నుంచి సికింద్రాబాద్ కు గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 9 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అరెస్ట్ అయిన వారిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన అభిషేక్ సింగ్, గోలు సింగ్, పశ్చిమ బెంగాల్ కు చెందిన అభిషేక్ కుమార్ ఉన్నారు. ప్రధాన నిందితుడు డీగల్ పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో మున్సిపాలిటీ ఎలక్షన్ లో 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాజశేఖర్ రెడ్డి మల్లికార్జున స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని నల్లదనం గుడి దగ్గర పూజలు చేశారు. जय बोलो अम्बा भवानी की जय, नल्ला जन्म तल्ली की जय। ఒక్క నిమిషం మాకు అయితే రానా నేర్పిస్తున్నామా ఎదిగాడు కష్టపడ్డాడు. ఎంపీకి మెట్రో మంజుళ గారు నామదేశ రాజశేఖర రెడ్డి గారు నామదేశ
అఖిల గారు నామదేశ, హనుమంత్ రెడ్డి గారు నామదేశ, సుష్మిత గారు నామదేశ, జయంత్ రెడ్డి గారు నామదేశ, విజిక్ రెడ్డి గారు నామదేశ, సాకుటుంబ పరివార సహిత జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ జయశంకర్ కమ్యూనిటీ హాల్లో 80 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ఆసరగా ఎన్నో పథకాలు సీఎం రేవంత్ అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎంఆర్ఓ ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ బాబా ఫాసి ఉద్దీన్, సతీమణి హబీబా సుల్తానా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు మేకపాటి ఎంఆర్ఓ గారికి, ప్రేమ్ కుమార్ గారికి, బాబు గారికి, ప్రెసిడెంట్ అశోక్ గారికి, వేదిక ఉన్నటువంటి బస్తీ పెద్దలకు, ఇక్కడ చెక్స్ అందుకోవడానికి వచ్చినటువంటి మహిళలకు, పెద్దలకు అందరూ కూడా నమస్కారం. ముందుగా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే ఉండి మాట్లాడుతున్నానంటే ఇదంతా కూడా మీ ఆశీర్వాదం అని చెప్పి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. आप लोगों की दुआ मेहनत से आज मैं एमएलए बन के आपके सामने आया, इसके लिए आप सबको शुक्रिया अदा करना चाहता हूँ. फिर ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అంటే ప్రభుత్వం మీకు అండగా ఉంటున్నట్టు, అంటే ఇది ఏ పేదవారికి ఇంట్లో కూడా ఒక పెళ్లి కావాలంటే ఎంత కష్టమో, వారు ఎన్ని కష్టాలు పడతారు అనేది గుర్తించి ఈ యొక్క పథకం రావడం జరిగింది. ఇక్కడ కులాలు మతాలు చూడే పేదవారు ఉంటే చాలు, మీ పెళ్లిలకు మేము అండగా ఉంటామని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇందులో ఇది ఒక ఒక అమ్మాయికి సంబంధించి గౌరవంకి సంబంధించిన విషయం, ఒక తల్లి కళకు సంబంధించిన విషయం. సో ఇటువంటి పథకాలు పేదల గురించి, పెళ్లిళ్ళ గురించి రావడం ఎంతో అదృష్టము. సో ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. చాలా చోట్ల చెక్స్ తొందరగా వస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, ఎలక్షన్స్ వల్ల కొంచెం డిలే అయింది. తర్వాత ప్రేమ్ కుమార్ అన్న ఎంఆర్ఓ గారు రావడం వల్ల మనము ఇమీడియట్గా అన్నకు చెప్పి కలెక్టర్ మేడం చెప్తే బాగా ఫాలోఅప్ చేసి వీరంతా అంత తొందరగా చెక్స్ తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను అధికారులకి. ఆగే ఆనే వాళ్ళ దిగుమే లేట్ నై వయసా ఆలస్యం కాకుండా తొందరగా ఈ యొక్క పథకం ప్రజలకి అందేలా చూస్తానని తెలియజేస్తూ చెక్స్ వచ్చిన वालों కూడా ధన్యవాదాలు. सबको मुबारक आप लोगों को. थैंक यू. आपको यही है, कुछ भी तकलीफ है तो आप हमारे के लोकल के कांग्रेस के लीडर्स के साथ हमारे को अप्रोच हो सकते हैं या डायरेक्ट भी आ सकते हैं. कुछ भी तकलीफ है तो उसको सॉल्व करने के लिए मैं आपका एक छोटा बेटा, आपका एक भाई हूँ बोल के आप समझना. कुछ भी प्रॉब्लम्स है तो कभी भी आ सकते हैं. आप सबको दिल से शुक्रिया अदा करना. मुबारक सब. ప్రొద్దుటూరు సూపర్ బజార్ రోడ్డు నాగులకట్ట వీధిలో మద్యం మత్తులో వినయ్ అనే వ్యక్తి సుబ్బు అనే యువకుడిని కత్తితో పొడిచి చంపాడు. 3 టౌన్ పోలీసుల నిందితుడు వినయ్ ను అదుపులోకి తీసుకున్నారు. వినయ్, సుబ్బు ఇద్దరు స్నేహితులు. మద్యం సేవిస్తూ వినయ్ ఇంట్లో గొడవ పడిన సుబ్బు
కత్తితో సుబ్బును వినయ్ పొడిచినట్లు పోలీసులు తెలిపారు. Okay, first let both of them in the box. Okay. Okay, first let both of them in the box. Okay. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది, కానీ మ్యాజిక్ ఫిగర్స్ సాధించలేకపోయింది. బీజేపీ 28 స్థానాలు, కాంగ్రెస్ 18, ఎంఐఎం 13, బీఆర్ఎస్ 1వ స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో కార్పొరేషన్ లో హాంగ్ ఏర్పడింది. నిజామాబాద్ లో కాంగ్రెస్, ఎంఐఎం కో ఆప్షన్ సభ్యులు కలిస్తే వారికి పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై ఆ పార్టీల మధ్య ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ కార్పొరేషన్ హాంగ్ రావడంతో కీలకంగా మారిన గెలిచిన బీఆర్ఎస్ కార్పొరేటర్ మసాజ్ సెంటర్ ముసుగులో సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును కేబీహెచ్పీ పోలీసులు రట్టు చేశారు. స్థానిక ఆసన వెల్నెస్ స్పా సెంటర్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 మంది యువతులను రక్షించడంతో పాటు నిర్వాహకులు వీటిలో కలిసి మొత్తం 30 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసన వెల్నెస్ స్పాలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందించింది. మగవారికి ఆడవారితో క్రాస్ మసాజ్ చేస్తామంటూ యువతులను రప్పించి వారి ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మసాజ్ సెంటర్ లో లోపల ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు దాడుల్లో వెల్లడైంది. ఒడిషా నుంచి సికింద్రాబాద్ కు గంజాయి అక్రమ రవాణా. 18 కిలోల గంజాయిని పట్టుకున్న రైల్వే పోలీసులు. మద్యం మత్తులో స్నేహితుని పొడిచి చంపిన వ్యక్తి పోలీసుల అదుపులో నిందితుడు.
నిజామాబాద్ కార్పొరేషన్ లో హాంగ్ అధికారం చేజెక్కించుకునేందుకు పార్టీల ఎత్తులు. మసాజ్ సెంటర్ ముసుగులో సాగుతున్న వ్యభిచారం గుట్టురట్టు. కేబిహెచ్పిలో నిర్వహిస్తున్న ఓ వెల్నెస్ స్పా సెంటర్ నిర్వాహకం. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్, వాచింగ్ టు V3 న్యూస్.